Hi sir, this is Apul Raju from Vijayanaram, your student. First of all, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా బయటికి వెళ్ళాలి అనేసి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్. కానీ ఏ విధంగా వెళ్ళాలి ఏంటనేది నాకు ఎటువంటి సోర్స్ అనేది కనిపించలేదు సార్ బయటికి వెళ్ళడానికి. అటువంటి టైంలోన మా ఫ్రెండ్ దుర్గా సాయి అప్పటికే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని చెప్పాడు సార్. నాతో కూడా చెప్పాడు, ఇలాగ మీ విజయనగరంలోనే ఇలాగ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది, కేఎంసి ట్రైనింగ్ సెంటర్ అని, అక్కడ ఆల్రెడీ నేను వెళ్తున్నాను, నాతో పాటు రా అని చెప్పాడు. కానీ నేను ఏంటంటే వైజాగ్లో నేను అప్పటికే హెచ్పిసిఎల్లో వర్క్ చేస్తున్నాను. వైజాగ్లో కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇలాగ చెప్తున్నారు, వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేయడం, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్కి జాబులు రాకపోవడం, ఫ్రాడ్లు చేయడం అనేది చూస్తున్నాను. అదేవిధంగా నేను కూడా అనుకొని నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని రోజుల తర్వాత వాడికి జాబ్ రావడం ఒమన్లోన కేఫేర్ కంపెనీలోన నాకు ట్రస్టెడ్గా అనిపించింది. వాడు వెళ్ళిన 30 days అనుకున్నాడు, కానీ 15 daysలోనే వాడికి జాబ్ వచ్చింది. 15 daysలో రావడం నాకు నమ్మాలనిపించిన తర్వాత నేను కూడా వెళ్ళాను. ఒకరోజు వెళ్తే సార్ నాకు ఇలా డెమో క్లాస్ ఇచ్చారు. డెమో క్లాస్ ఇచ్చిన తర్వాత నాకు అప్పుడు ఇంకా సార్ మాటలు బట్టి, సార్ చెప్పిన విధానం బట్టి నాకు ట్రస్టెడ్గా అనిపించింది. అప్పటి నుంచి నేను ప్రజెంట్ అప్పటికే హెచ్ఎస్ఎల్లో చేస్తున్నాను కాబట్టి అప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వడానికి అవ్వలేదు. ఆ తర్వాత నేను డ్యూటీ మేనేజ్ చేసుకుని వస్తానని చెప్పేసి వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు సార్ కమిట్మెంట్ ఇచ్చారు, ఇలా 45 daysలో నీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి. నేను అదేవిధంగా జాబు మేనేజ్ చేసుకొని వెళ్ళేవాడిని. సార్ 45 days అన్నారు, కాకపోతే నేను 5 months అనేది నాకు 5 months పట్టింది. 5 monthsలోనే నేను వెళ్ళేది మాత్రం 30 days వెళ్ళాను. ఈ 30 daysలో నాకు జాబ్ వచ్చేసింది. ఎక్కడ అంటే మన సౌదీలోన ఆల్బరెక్ కంపెనీ, యాజ్ ఏ వర్క్ పర్మిట్ రిసీవర్గా. సార్ ఇచ్చిన ట్రైనింగు, చెప్పే విధానం, ఇవన్నీ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. ఇంటర్వ్యూలో మాత్రం సార్ చెప్పిన ట్రైనింగ్ మాత్రం నాకు చాలా 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 ఉపయోగపడింది. ఎందుకంటే పిన్ టు పిన్ సార్ ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ఇంటర్వ్యూలోని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. చాలా సింపుల్గా ఉన్నాయి, ఎందుకంటే సార్ మనకి ముందుగానే బాగా చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మనకి ఈజీ అయిపోయింది ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది. ఆ విధంగా నాకు జాబ్ రావడం జరిగింది. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఒక శాలరీ, కాకపోతే నాకు వచ్చిన ఆపర్చునిటీ మాత్రం చాలా పెద్దదే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎడారిలో తిరిగినోడికి మంచినీళ్ళు దొరకడమే ఎక్కువ అనే టైంలో మజ్జిగ దొరికింది. అంత హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కేఎంసి సెంటర్.